హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ముందు వీడియోలో అయితే నేను ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, డైట్ అనేది చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ప్రెగ్నెన్సీలో ఏమేమి స్కాన్స్ ఉంటాయి, ఏమేమి బ్లడ్ టెస్ట్ ఉంటుంది అనేది అయితే చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఇట్లా రాసి అయితే పెట్టుకున్నా, మీకు కూడా కొంచెం క్లారిటీగా చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదా ఏమేమి ఉంటాయి ఏంటిది అనేది. అయితే ఫస్ట్ అయితే అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఒక స్కాన్ ఉంటుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన అంటే కొందరికి 45 డేస్ తర్వాత తెలుస్తుంది, కొందరికి 45 డేస్ లోపే తెలుస్తుంది. అయితే 45 డేస్ తర్వాతనైతే హార్ట్ బీట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే చాలామందికి ఈ మధ్యకాలంలో హార్ట్ బీట్ అనేది రావట్లేదు. అయితే మనం అది ముందే తెలుసుకోవాలి. చాలామంది ఏమో ఇంటి స్కాన్ వరకు వెయిట్ చేస్తున్నారనమాట. ఇంటి స్కాన్ ఎప్పుడు 3 మంత్స్లో ఉంటుంది. అప్పటి వరకు హార్ట్ బీట్ రాకుండా కొన్ని బేబీస్ అయితే అంటే కొంతమందికి రాదు కదా ఫ్రెండ్స్, అంటే హార్ట్ బీట్ వస్తుందా లేదా అని మనకు ఇంటి స్కాన్ వరకు తెలియదు అన్నట్టు. అయితే అట్లా ఉండకుండా కొంచెం ముందుగానే ఒక స్కాన్ అయితే చేయించుకున్నారనుకోండి, మనకు హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఒక్కసారి బేబీ హార్ట్ బీట్ వచ్చిందనుకో మనకు కూడా అంటే ఇక ధైర్యంగా ఉంటుంది అన్నట్టు. ఇంటి స్కాన్ వరకు వెయిట్ చేయకుండా దాన్నే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని అంటారు. అది మనం 8 to 10 వీక్స్ మధ్యలోనైతే చేయించుకోవాలి. మళ్ళీ బ్లడ్ టెస్ట్తోనైతే మనం ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలన్నట్టు. దాన్నే బీటా హెచ్సిజి టెస్ట్ అని అంటారు, బ్లడ్ టెస్ట్. అది చేయించుకుంటే మనకు దాని లెవెల్స్ ఎక్కువ ఉంటేనేమో 1 నుంచి ఎక్కువ ఉంటేనేమో మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నట్టు. అయితే ఫస్ట్ స్కాన్ అంటే అది. తర్వాత 3rd మంత్లో మనకి ఎన్టీ స్కాన్ ఉంటుంది. ఎన్టీ స్కాన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్ అంటే ఎన్టీ స్కాన్ వల్ల ఏం తెలుస్తుంది అంటే మన క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, 26 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, క్రోమోజోమ్స్ కరెక్ట్ వచ్చినాయా, 26 ఉన్నాయా, లేకపోతే ఒకటి ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా బేబీస్కి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అన్నట్టు. దాంతోపాటు మన డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి. అది కూడా క్రోమోజోమ్స్లో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మంచిగానే ఉన్నాయా అనేది అయితే మన ఎన్టీ స్కాన్లో తెలిసిపోతుంది అన్నట్టు. అయితే ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత మనం అందరికీ చెప్పుకోవచ్చు కన్ఫర్మ్ అన్నట్టు, ఇక ప్రెగ్నెన్సీ మంచిగా ఉన్నది ఇక అందరికి చెప్పుకోవచ్చు అని అయితే డాక్టర్ అయితే అంటారు. ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాతనైతే 5th మంత్లో టిఫా స్కాన్ అయితే ఉంటుంది. 5th మంత్లో టిఫా స్కాన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి. ఎన్టీ స్కాన్ టిఫాన్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఒక దాంట్లో క్రోమోజోమ్స్ తెలుస్తుంది, టిఫా స్కాన్లో అయితే బాడీ ఆర్గాన్స్ తెలుస్తాయి, హార్ట్, కిడ్నీస్, లివరు, అవన్నీ బాడీ పార్ట్స్ అన్నీ డెవలప్ అయినాయా లేవా అనేది బేబీస్ అనేది తెలుస్తుంది అన్నట్టు. మళ్ళీ టిఫా స్కాన్తో పాటు ట్రిపుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ట్రిపుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్లోనేమో మళ్ళీ ఆర్గాన్స్ అవి డెవలప్ అయినాయన్నీ మంచిగా ఉన్నాయా, లేకపోతే జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి కదా, జెనెటిక్గా ఏదైనా మనకు డిసార్డర్స్ అట్లా వస్తాయి కదా, అట్లా ఏమైనా వచ్చినాయా, లేకపోతే మళ్ళీ బర్త్ డిటెక్ట్స్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే ఫీటస్ డెవలప్ కాకుండా హార్ట్ కొందరికి హోల్ అయి ఉంటుంది, మళ్ళీ కొంచెం డెవలప్ కాకుండా కొన్ని కిడ్నీలు డెవలప్ కావు, అలా ఏమైనా ఉంటాయి కదా, అదైతే ఈ ట్రిపుల్ మార్కర్ టెస్ట్లను ఇంకా టిఫా స్కాన్లను అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. అవి మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. తర్వాతనైతే మనకు 7th మంత్ నుంచి 8th మంత్ లోపల అయితే గ్రోత్ స్కాన్ ఉంటుంది. దాన్నే డూప్లర్ స్కాన్ అని కూడా అంటారు. గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్ ఎంత ఉన్నది, మనం మంచిగా డెవలప్ అవుతుందా, మూమెంట్స్ అన్ని మంచిగా ఉందా, ఉమ్మునూరు ఎంత ఉన్నది ఏంటిది అని అయితే తెలుస్తుంది అన్నట్టు. మంచిగా ఈ స్కాన్స్ అయితే 3 స్కాన్స్ అయితే ఉంటాయి, 3 to 4 స్కాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి. మళ్ళీ మీ బేబీ హార్ట్ బీట్ ఖచ్చితంగా వచ్చిందా లేదా అని అయితే ముందే మీ డాక్టర్తోనైతే మాట్లాడుకొని ఖచ్చితంగా హార్ట్ బీట్ అయితే మీరు కూడా వినండి. ఎందుకంటే మాకు తెలిసిన ఒక దగ్గరనైతే వాళ్ళకి అసలు హార్ట్ బీటే చూడలేదు. వాళ్ళకి 3 months అయ్యే వరకు బేబీ హార్ట్ బీటే లేదు వాళ్ళకు. ఆమె ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా ఏదో ట్రై చేసింది, అంటే ఇంజెక్షన్తోనైనా హార్ట్ బీట్ వస్తుందేమో అని ట్రై చేసింది, కానీ లాస్ట్కి రాలేదు. ఇంకా ఏంది ఇప్పటి వరకు అంటే ఎన్టీ స్కాన్లో చూపిస్తేనేమో డైరెక్ట్ ఆ బేబీకి హార్ట్ బీటే లేదు. మొత్తం 3 months ఆమె హార్ట్ బీట్ లేని బేబీని కడుపులో మోసినట్టు అయింది. అట్లా చేసుకోకండి, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ మనం ఆశలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, బేబీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, అవన్నీ ఇదైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అయితే చేయించుకొని హార్ట్ బీట్ అయితే వినండి. హార్ట్ బీట్ని
తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి బేబీ హార్ట్ బీట్ వచ్చి. మళ్ళీ అందరికీ అయితే చెప్పేయకండి ఫ్రెండ్స్. ఒక 3 months వరకు ఇంట్లో మందమే ఉంచుకోండి. అందరికైతే చెప్పేసుకొని అందరి మీద హోప్స్ అట్లా పెట్టుకొని అంత ఇది చేయకండి. ఈ స్కాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 4 స్కాన్స్ అయితే ఉంటాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్, ఎన్టీ స్కాను, టిఫా స్కాను, గ్రోత్ స్కాన్ అన్నట్టు. మన ఎన్టీను టిఫా స్కాన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఒకటి క్రోమోజోమ్కి సంబంధించింది, ఒకటి బాడీ పార్ట్స్, హార్ట్, లివరు, కిడ్నీసు అలాంటి మెయిన్ పార్ట్స్ డెవలప్ అయినాయా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 స్కాన్స్ అయితే చేయించుకోండి. మళ్ళీ గ్రోత్ స్కాన్ అయితే లాస్ట్కి అయితే కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే బేబీ వెయిట్ ఎంత ఉన్నది అదంతా కూడా ఇంపార్టెంటే కదా. మనకు బేబీ ఎంత వెయిట్ ఉన్నది, మనం ఎట్లా తినాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా అంటే చేయించుకోండి. ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళైతే ఎటువంటి స్ట్రెస్ ఏం తీసుకోకుండా మంచిగా తిని హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. వాకింగ్ చేయండి, మంచిగా తినండి, మళ్ళీ మంచిగా నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి. మీకు వీలైనంత వరకు చాలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ గర్భ సంస్కారాన్ని ఉంటుంది, అదైతే విని మంచిగా పాటలు వినడం, పడుకున్నప్పుడు ఆ గర్భ సంస్కారం మనం ఫోన్లో పెట్టుకొని అట్లా మన పొట్ట దగ్గర పెట్టుకోవడం, దానివల్ల మంచి బేబీ కామ్గా ఉండే బేబీ మంచి వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అయ్యి యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైనా మూమెంట్స్ అయితే తెలియకుంటే మాత్రం ఖచ్చితంగా దీంతోనైతే గర్భ సంస్కారంతోనైతే రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్. మన స్కాన్స్ ఎట్లుంటాయి ఏంటిదని అయితే చెప్పిన, బ్లడ్ టెస్ట్లు స్కాన్స్ అయితే చెప్పిన ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియోలోనైతే మన యాంటీరియర్ పోస్టీరియర్ పొజిషన్స్ ఉంటాయి కదా, దానివల్ల మళ్ళీ బేబీ హార్ట్ బీటు ఏంటిది ఎక్కడి నుంచి ఎంత వస్తే అమ్మాయి అబ్బాయి అని అంటారు కదా, అవైతే షేర్ చేయాలని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.